టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 62 కోట్లతో తిరుమల తిరుపతి టీటీడీ అనుబంధ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, 68 కోట్లతో తిరుచానూరులో వసతి గదులు, కళ్యాణ మండపాలు, అన్నప్రసాద సముదాయాలు నిర్మించాలని, 8.5 కోట్లతో 35 లక్షల లీటర్ల పాలు, 10 లక్షల లీటర్ల చొప్పున పెరుగు, మజ్జిగ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా జిల్లలమూడి అనసూయమ్మ అన్నప్రసాద సముదాయం నిర్మాణానికి ₹1 కోటి సహాయం అందించాలని, సాయంత్రం వేళ బ్రేక్ దర్శనాల రద్దును కొనసాగించాలని నిర్ణయించారు. శ్రీవారి ఆలయాన్ని ప్రతినిత్యం రాత్రి 1:30 నుంచి 3 గంటల వరకు మూసివేయాలని నిర్ణయించింది పాలక మండలి. ఈ ఈవినింగ్ బ్రేక్ దర్శనాలు ఉన్నాయి కదా, అది ఆయాలేమో మే నెలాఖరు కానీ జూన్ అని అనుకున్నాం కదా, అది యాక్చువల్గా మా బోర్డులో జరిగింది. దాన్ని అప్రిషియేట్ చేశారు. ఇంకా దానివల్ల ఫలితాలు ఎలా అవుతున్నాయి, ఇంకా డీటెయిల్డ్గా అడ్వాంటేజ్ ఏంటి, డిసడ్వాంటేజ్ ఏంటి, ఇంకా కూలంకషంగా కూడా రిపోర్టు మళ్ళీ మా బోర్డు తీసుకురమ్మని అడగటం జరిగింది బోర్డు మెంబర్స్. ఇది కాకుండా యాస్టీజ్గా ఇది కంటిన్యూ చేయడానికి కూడా ఆమోదిస్తూ ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, యాస్టీజ్గా సమాజంలో మంచిది అని అనిపిస్తూ ఉంది. ఇంకా ఎంత మంచిది అన్నాడు పెడుతుంటే బాగుంటుందని దానికో వాళ్ళందరూ కూడా దీనికి ఆమోద ముద్ర వేశారని మనం చేసుకుంటాం.